హాయ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేసిన అండ్ హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. తమ్నైల్ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వ్లాగ్ ఒక డివోషనల్ వ్లాగ్ అనమాట. సప్త శనివారాల వ్రతం చేస్తున్నా నేను. యూజువల్గా మనం ఏదైనా పూజ చేయాలన్నా, ఏదైనా వ్రతం చేయాలని అనుకున్నా మన పేరెంట్స్ మనకు గైడ్ చేస్తారు కదా. బట్ నా కేసులో అది కొంచెం డిఫరెంట్ అనమాట. నేను బిఫోర్ మ్యారేజ్ ఏ పూజలు కానీ ఏవి కానీ అంత ఫాలో కాలేదు అండ్ ఈవెన్ ఏ మంత్రాలు కూడా నాకు ప్రాపర్గా రావు. సో బేసిక్గా చాలా నెగ్లెక్ట్ చేసే టైప్ అనమాట పూజ అనేసరికి. బట్ ఇప్పుడు ఎందుకో నాకు ఆల్మోస్ట్ 1 or 2 years నుంచి నేను చాలా డివోషనల్గా కనెక్ట్ అవుతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లైక్ ఫ్రీ టైం దొరికితే చాలు దేవుడి సాంగ్స్ పెట్టుకొని వినడము, లేకపోతే ఏమైనా డిఐవై ప్రాజెక్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, స్కెచెస్ చేసేది కానీ అన్నీ దేవుడికి రిలేటెడే చేస్తున్నా. సో ఇవన్నీ చేయడం వల్ల ప్రశాంతంగా సోల్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. సో యూజువల్గా వెంకటేశ్వర స్వామికి ఈ వ్రతం చేస్తే మనకున్న కోరికలు ఏమున్నా తీర్చేస్తాడు అని అంటారనమాట. సో నాకు పర్టికులర్గా ఇప్పుడు అంత పెద్ద కోరికలు ఏం లేవు, కానీ మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అండ్ ఆరోగ్యంగా కూడా ఉండాలి. సో ఈ వ్రతం గురించి ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను ఒక చిన్న బ్రీఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇది యూజువల్గా 7 weeks ఉంటుంది ఈ పూజ మొత్తము. ఎవ్రీ సాటర్డే 7 weeks చేయాలి. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వారు అని అంటారు కాబట్టి ఒక వీక్ ఎక్స్ట్రా వడ్డీ వారం లెక్క సేమ్ పూజ చేసుకోవాలన్నమాట. కొంతమంది 7 weeksకే ఆపేస్తారు, కొంతమంది 8 weeks కూడా చేస్తారు అట్లా అనమాట. అయితే దీనికి 7 పిండి దీపాలు పెట్టాలి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 అనే నంబర్ ఇష్టం అంటారు. ప్రసాదంగా నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు చేయాలన్నమాట. అండ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతామని అనుకుంటే 5 varieties, 7 varieties అండ్ సో ఆన్, ఇంకా వాళ్ళ ఇష్టం, అది ఓపిక. సో నేను తెలుసుకొని చేసే వరకు నాకు ఈ టైం అయింది. నా లక్ ఏంటంటే కరెక్ట్ ఏకాదశి రోజు నేను స్టార్ట్ చేసిన. ఏకాదశి అంటేనే విష్ణు స్వామికి స్పెషల్ అనమాట. సో అవుట్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసిన, కానీ దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నా, ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలుసుకోవాలన్నా ప్రొఫెషనల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్లో, అవన్నీ కూడా రిఫర్ చేసుకుంటే ఇంకా మంచిది.
సో ఏదైనా పూజ చేసుకోవాలంటే 1-2 డేస్ బిఫోర్ నుంచే అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి, అన్నీ రెడీగా పెట్టుకోవాలి. షాపింగ్లని, క్లీనింగ్లని అన్నీ అయితేనే ఉంటాయి కదా. ఈ మధ్యలో నాకు మ్యాండేటరీగా పూజకి డెకరేషన్స్ మాత్రం మ్యాండేటరీ అనమాట. పర్టికులర్గా ఈ పూజ కోసం అని ఏం చేయలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టఫ్ ఇదంతా. బ్యాక్డ్రాప్కి పెట్టిన నామాలు అయితే నేను డిఐవై చేసిన, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ చేసింది అది. సో నా దగ్గర వెంకటేశ్వర స్వామిది సింగిల్గా లేకపోతే నేను ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకున్నాను నేను. సో అది ఇంకా లాస్ట్ మినిట్ వర్క్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఏ పూజనైనా ఏ ఫెస్టివల్ అయినా మనకి వీకెండ్స్ వస్తే అంతకంటే ప్రశాంతంగా ఏది ఉండదు. పూజకి కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ పూజలో కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పూజలు అయితే yellow కలర్ మ్యాండేటరీగా యూజ్ చేయాలి. దానిపైనే కలశం పెట్టుకోవాలి, దీపాలు పెట్టుకోవాలి, ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా యాడ్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవడమే. అవిక కూడా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను పసుపు పెట్టుకుంటుంటే నాకు కూడా పసుపు అని అడిగింది. ఆమెకి ఇట్లాంటి కొన్ని చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి. ఈవెన్ పూలు పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టము. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, see you and bye-bye.